నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందా? తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలి? ఏ కోర్సుల వల్ల ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది? అసలు కోర్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? డిగ్రీ, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ జాయిన్ అవ్వడం ఎలా? ఇంకా కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఎటువంటి కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అంటే ఎక్కువగా చాలా మందికి తెలియని విషయం ఆన్లైన్ కోర్సెస్ గురించి. సో యూనివర్సిటీ ఎలాంటి ఆన్లైన్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అండ్ వాటి స్పెషాలిటీస్ ఏంటంటారు? యూనివర్సిటీ రెండు మాడ్యూల్స్ ఉంటాయండి. ఒకటి ఫుల్ టైం రెగ్యులర్గా వచ్చే కోర్సెస్ కొన్ని ఉంటాయి, కొన్ని ఆన్లైన్ డిగ్రీస్, ఆన్లైన్ వైపు అంటే స్టూడెంట్స్ కానీ వేరే ఎంప్లాయీస్ అయినా ఎవరైనా ఆఫ్లైన్లో చదవలేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు చదవడానికి కూడా ఆన్లైన్ డిగ్రీస్ ఉంటాయి. సో కేఎల్హెచ్ యూనివర్సిటీ అనేది 2023లో కొత్త క్యాంపస్ బాచుపల్లిలో స్టార్ట్ చేశారు. తర్వాత 2018లో అజీజ్ నగర్లో స్టార్ట్ చేశారు. అవి రెగ్యులర్గా క్యాంపస్లో ఉండి చదువుకునే వాళ్ళ కోసం. అదే ఆన్లైన్ డిగ్రీ అనేది ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే హౌస్ వైఫ్స్, లేకపోతే ఎనీవన్, అంటే దెర్ ఈజ్ నో ఏజ్, మినిమమ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వేరియస్ ఆన్లైన్ డిగ్రీస్ అనేవి కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. అందులో మెయిన్గా ఎంబీఏ కోర్స్ ఒకటి బాగా ఎక్కువ మంది ఆప్ట్ చేస్తారు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బీసీఏ కోర్స్ ఒకటి, బీబీఏ ఒకటి, యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్, ఇలాంటివి ఆన్లైన్ కోర్సెస్లో ఆఫర్ చేస్తారు. ఓకే సార్, అంటే ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వడానికి అర్హులు ఎవరెవరు అంటారు అండ్ వాళ్ళకు ఉండాల్సిన విద్యా అర్హతలు ఏంటంటారు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, మినిమం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దే కెన్ గో ఫర్ ఆన్లైన్ డిగ్రీస్. మెయిన్లీ 3-year డిగ్రీ అంటే బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్, లేకపోతే బీబీఏ, అదర్వైజ్ బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఒకటి 3-year కోర్సు, బీబీఏ అనేది 3-year కోర్సు, యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్ ఇలాంటివి ఆన్లైన్ కోర్సెస్. అది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి అదొక క్వాలిఫికేషను. అదేవిధంగా ఎంబీఏ ఆన్లైన్ డిగ్రీ అనేది డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే, అది మామూలు బీఏ ఎలిజిబిలిటీ అనేది బేస్ చేసుకుని ఎంబీఏ అనేది ఎవరైనా చదవచ్చు. దానికి స్పెసిఫిక్గా రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే 3-year డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆన్లైన్ డిగ్రీకి రెగ్యులర్గా చేసే డిగ్రీకి ఉండే డిఫరెన్స్ ఏంటి అండ్ మెయిన్గా అంటే జాబ్స్ విషయంలో ఏమైనా డిఫరెన్స్ వస్తుందంటారు? దాదాపుగా అంటే ఇప్పుడు ఎంబీఏ డిగ్రీ చదివే వాళ్ళు ఎవరంటే కొంతమంది రెగ్యులర్గా బీటెక్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బీకామ్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రమోషన్ పర్స్పెక్టివ్లో కానీ, లేకపోతే ఈ డిగ్రీ చదివిన తర్వాత ఎంబీఏ చేస్తే బాగుంటుందని వాళ్ళకు ఒక డ్రీమ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి అది ఎంబీఏ ఆన్లైన్ డిగ్రీ హెల్ప్ అవుతుంది. ఆన్లైన్ డిగ్రీస్ అనేవి ఈక్వలీ రికగ్నైజ్డ్. అంటే స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఆఫ్లైన్ డిగ్రీతో పాటు మోస్ట్ ఆఫ్ ద డిగ్రీస్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్ ఇఫ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ అ రెప్యూటెడ్ యూనివర్సిటీ. అండ్ అంటే ఇప్పుడు కొన్ని అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సార్, అంటే బీబీఏ, బీసీఏ లాంటివి, అవి ఆన్లైన్ లో వాటికి అంటే ప్లేస్మెంట్స్ కి ఆన్లైన్ లో చేసినప్పుడు ప్లేస్మెంట్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఆన్లైన్ లో ఎలా ఇస్తారంటారు? అంటే పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో ఏమైందంటే అన్ని డిగ్రీస్కి, ఈవెన్ రెగ్యులర్ డిగ్రీస్ కూడా ఆన్లైన్ కంటెంట్ మీద డిపెండ్ అవ్వడం అనేది అలవాటు పడిపోయారు పబ్లిక్లో. ఐ మీన్ స్టూడెంట్స్ కమ్యూనిటీ కానీ, లెర్నింగ్ కమ్యూనిటీ. సో అక్రాస్ ద వరల్డ్ సినారియో అది, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ఇండియా లెర్నింగ్ అనేది మోస్ట్లీ ఆన్లైన్లో మోడ్ వచ్చేసింది. కాబట్టి కంపెనీస్ అనేవి వెన్ ఇట్ కమ్స్ టు ద జాబ్ ఓరియంటెడ్ కానీ, లేదంటే ఎనీ ప్రమోషన్ పర్స్పెక్టివ్లో నాలెడ్జ్ అనేది ఎక్వైర్ చేసింది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది దాన్ ద డిగ్రీ. మీరు ఆన్లైన్లో చదివినా, ఆఫ్లైన్లో చదివినా డిగ్రీ అనేది ఒక పార్ట్ అయితే, లెర్నింగ్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆన్లైన్ అని అన్లెస్ అదర్వైజ్ ఏదైనా కంపెనీస్ అడిగితే తప్పించి there is no specific disadvantage if you are into ఆన్లైన్ డిగ్రీ మోడ్. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో టీచింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మీకు? ఆన్లైన్లో మాకు నాట్ ఓన్లీ మా యూనివర్సిటీ కాదు, ఎనీ యూనివర్సిటీలో ఏమంటే ఆన్లైన్ డిగ్రీకి రికార్డ్ చేయడానికి కొన్ని స్టూడియోస్ ఉంటాయి. ఇప్పుడు మీ ఇక్కడ ఉన్నట్టుగానే కొన్ని స్టూడియో రికార్డింగ్స్ ఉంటాయి. ఆ స్టూడియో రికార్డింగ్స్లో మేము లెక్చర్ క్యాప్చరింగ్ సిస్టమ్ ద్వారా మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కొన్ని రికార్డ్స్ చేస్తారు. టాప్ క్వాలిటీ కంటెంట్ తోటి క్యూరేటెడ్ కంటెంట్ తీసుకొని మేము ఏం చేస్తామంటే
యూజువల్గా ఒక కోర్స్ సంబంధించి రెగ్యులర్ లెర్నింగ్లో ఎలా ఉంటుందో ఆన్లైన్ లెర్నింగ్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఆ కంటెంట్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కంటెంట్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసం స్టూడెంట్కి ఇప్పుడు అన్ని లాట్ ఆఫ్ ఆన్లైన్ టూల్స్, ఆన్లైన్ మోడల్స్ వచ్చినాయి కాబట్టి ప్రాక్టికల్ కంటెంట్ కూడా ఎక్కడ మిస్ కాకుండా కవర్ అవుతుంది. సో ఆన్లైన్ లెర్నింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ కెన్ లెర్న్ ఎనీవేర్, ఈవెన్ వైల్ ట్రావెలింగ్, వైల్ మూవింగ్ ఎనీవేర్, when you are waiting for someone or wherever you are, you can use your మీకు ఒక యాప్ ఇస్తారు, ఒక LMS ప్లాట్ఫామ్ ఇస్తారు. LMS ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఓపెన్ చేసుకొని యూ కెన్ హ్యాపీలీ read out the content, you can prepare the questions, you can go through the previous question papers, you can watch the interactive videos given by the university. We have a clear-cut process where students can or any reader, any registered students can go through the content comfortably through our LMS model. There is a learning management system. ఆ టూల్ ద్వారా మీకు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని కంటెంట్స్ ఆన్లైన్లో కనిపిస్తాయి. అండ్ అంటే KL హైదరాబాద్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్కి స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు? మెయిన్గా మెరిట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ చెప్పరా కొంచెం? ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా KLH యూనివర్సిటీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మా యూనివర్సిటీలో మెరిట్ బేస్డ్ ఎప్పుడు స్కాలర్షిప్స్ ఉంటాయి. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్లో మినిమమ్ ఒక 70% అబవ్ ఉన్న వాళ్ళకి 25% స్కాలర్షిప్స్, 80% ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తారు. 60% ఉన్న వాళ్ళ నుంచి బేసిక్ కన్సెషన్ నుంచి మొదలు పెడితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు 50% వరకు కన్సెషన్స్ అనేవి మెరిట్ కన్సెషన్స్ ఆఫర్ చేస్తుంది KL యూనివర్సిటీ. అండ్ అంటే మెయిన్గా ఆన్లైన్ కోర్సెస్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి కొత్త ఫెసిలిటీస్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు? ఆన్లైన్ని ఎంకరేజ్ చేసుకోవడం కోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ పేమెంట్ దగ్గర నుంచి వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి అన్ని చోట్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా LMS ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి డిగ్రీకి ఒక స్పాక్ ఉంటారు, ఆ స్పాక్ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం, ఈ రెగ్యులర్ లెర్నింగ్లో ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే వాటిని దగ్గరుండి సాల్వ్ చేయడం చేస్తారు. తర్వాత ఏంటంటే ఆ స్కాలర్షిప్స్ అనేవి సపోజ్ ఒక హౌస్ వైఫ్ లేకపోతే ఒక ఎంప్లాయీ ఎవరన్నా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి లేదంటే వాళ్ళ మెయిన్లీ మెరిట్ బేస్ చేసుకొని మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడ నష్టపోకుండా రెగ్యులర్ లెర్నింగ్లో ఇబ్బంది పడి ఉంటే వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కోర్స్ చదవాలనుకున్న వాళ్ళ కోసం ఒక మెరిట్ ఉన్నప్పుడు డెఫినెట్గా యూనివర్సిటీ మంచి స్కాలర్షిప్ అమౌంట్స్ ఇస్తుంది, కంఫర్టబుల్గా చదువుకునే ఒక ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే అన్ని కోర్సెస్కి ఆన్లైన్ ఫెసిలిటీ అనేది ఉందా లేదా కొన్నిటికి మాత్రమే రెస్ట్రిక్ట్ చేశారా? కొన్ని కోర్సెస్ ఇనిషియల్గా టు స్టార్ట్ విత్ ఏంటంటే మేనేజ్మెంట్ కోర్సెస్ ఆన్లైన్లో కూడా చదవచ్చు. చాలా వరకు కోర్సెస్ అన్నీ ఆన్లైన్లో చేసే అవకాశం ఉంది. కొన్ని కోర్సెస్ అంటే ఇప్పుడు బీటెక్ డిగ్రీ ఉందనుకోండి, బీటెక్ అనేది ఆన్లైన్లో చేయడం కన్నా కూడా అది పీర్ లెర్నింగ్ ద్వారా మన పక్కన వాళ్ళ ద్వారా నేర్చుకునే మోడల్ కాబట్టి బీటెక్ లాంటి కోర్సెస్, ఎంటెక్ లాంటి కోర్సెస్ కాకుండా రెగ్యులర్ కోర్సెస్ లైక్ బీకామ్ కంప్యూటర్స్ లేదా BBA వేర్ ద మాడ్యూల్స్ ఆర్ గివెన్ టు యూ అండ్ యూ ప్రిపేర్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు క్యాంపస్కు వచ్చి ప్రిపేర్ అయ్యేలా కాకుండా ఇంటి దగ్గర కూర్చుని చదువుకునే కాబట్టి అక్కడ ఎక్కడైతే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం లేదో, ఐ మీన్ ఎంతవరకు సరిపడా ప్రాక్టికాలిటీ ఇవ్వచ్చు లేదా ఒక సిమ్యులేషన్ టూల్ ద్వారా ఏదైనా ఆన్లైన్ టూల్ ద్వారా లెర్నింగ్ ఇచ్చే మోడల్ తప్పించి రెగ్యులర్ లెర్నింగ్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా MBA డిగ్రీస్, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అండ్ అదర్ డిగ్రీస్. మీరు ఏ డిగ్రీస్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద డిగ్రీస్ రిక్వైర్ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ద క్యాంపస్ కాబట్టి అవి ఉండవు. ఇందులో ఓన్లీ ఈ మేనేజ్మెంట్ డిగ్రీసు లేదా కామర్స్ డిగ్రీసు ఇలాంటివి ఆఫర్ చేస్తారు. కంప్లీట్గా అంటే KL హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పరా? ఆన్లైన్ అనేది KL హైదరాబాద్ యూనివర్సిటీతో పాటుగా మా మెయిన్ క్యాంపస్ ఒకటి KL యూనివర్సిటీ వడ్డేశ్వరం క్యాంపస్ విజయవాడలో ఉంది. ఈ మూడింటికి కలిపి ఒకటి ఆన్లైన్ అనేది ఎక్కడైనా ఒకటే కాబట్టి స్పెసిఫిక్గా ఒక క్యాంపస్ అని కాకుండా స్టూడెంట్ అనేవాళ్ళు మా యూనివర్సిటీ నుంచి వచ్చే ఏ క్యాంపస్లో రిజిస్టర్ అయినా కూడా KL యూనివర్సిటీ నుంచే కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ డీమ్ టు బి యూనివర్సిటీ నుంచే వాళ్ళకి డిగ్రీ వస్తుంది.
ఎన్రోల్మెంట్స్ అనేవి ద స్టూడెంట్స్ కెన్ టేక్ ద ఎన్రోల్మెంట్ ఇన్ మా క్యాంపసెస్, అజీజ్ నగర్ క్యాంపస్ కానీ లేదంటే బాచుపల్లి క్యాంపస్లో కానీ పర్సనల్గా వచ్చి వాళ్ళ ఎన్రోల్మెంట్స్ అవి చేయొచ్చు. మా డెడికేటెడ్ ఆన్లైన్ టీమ్ ఒకటి ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. 24/7 దేర్ ఈజ్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది మాకు. ఆ నెంబర్ నుంచి రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పిన కోర్సులు అన్నీ కూడా కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి కోనేరు లక్ష్మి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి 3 క్యాంపస్లు, వడ్డేశ్వరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 2 క్యాంపసెస్ కలిపి చేసే ఒక మోడల్లోనే చదువుతారు. సో అన్ని కోర్సెస్కి అన్ని చోట్ల తీసుకునే వెసులుబాటు ఉంది. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఏమైనా ఎగ్జామ్ లాంటిది ఏమైనా కండక్ట్ చేస్తారా? ఇనిషియల్గా స్క్రీనింగ్ ఏమి ఉండదండి. మెయిన్గా వాళ్ళు అప్లై చేసిన తర్వాత మా అడ్మిషన్ కమిటీ ఒక డెసిషన్ తీసుకొని ద లిస్టెడ్ స్టూడెంట్స్ని 1 by 1 వాళ్ళకి నోటిఫై చేస్తూ ఉంటారు. అంటే మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సబ్జెక్టెడ్ టు వాళ్ళ తీసుకున్న కోర్స్ బట్టి, వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆన్లైన్ డిగ్రీస్కి అనేది వాళ్ళ డిగ్రీ అనేది ప్రాపర్గా ఉందా లేదనేది మా అడ్మిషన్ కమిటీ ఒకటి వెరిఫై చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్ కానీ వేరే ఎన్ఓఎస్ అలాంటివి ఏ ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్ లేదా +2 12th స్టాండర్డ్ కంప్లీట్ చేశారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. తర్వాత మా అడ్మిషన్ కమిటీ డెసిషన్ తీసుకునే ఉంటుంది. అదే రెగ్యులర్ కోర్సెస్కి అయితే త్రూ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. దాన్ని సపరేట్గా కౌన్సిలింగ్ లాగా పెడతారు. దీనికి ఒక టైం ఇస్తారు. అండ్ అంటే వాళ్ళు కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్స్ లాంటివి కానీ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? డెఫినెట్గా మా కేఎల్ హైదరాబాద్ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి ప్రతి దానిలో డెఫినెట్గా కొంత కన్సెషన్ అనేది ఉంటుంది. సహజంగానే మా యూనివర్సిటీతో అటాచ్ అయి ఉన్నారు. మా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకి వాళ్ళ ఇంటర్మీడియట్ వాళ్ళకు మా దగ్గర ఉండదు కాబట్టి డిగ్రీ మా దగ్గర చదివి ఉండి బీబీఏ చదివి ఉన్నారు. బీబీఏ చదివిన తర్వాత దే వాంట్ టు కమ్ ఫర్ అన్ ఎంబీఏ డిగ్రీ ఆన్లైన్, దెన్ డెఫినెట్లీ దేర్ ఆర్ కన్సెషన్స్. అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కన్సెషన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మెరిట్. అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకునే వాళ్ళు ఒకవేళ అంటే కాలేజ్కి వచ్చి తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి ఇక్కడ డైరెక్ట్ గా జాయిన్ అవ్వాలనుకున్నా ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ లో ఆన్లైన్ తీసుకుని తర్వాత దే వాంట్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఆన్లైన్ టు ఆఫ్లైన్ అంటే అది వాళ్ళు మా అడ్మిషన్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే రిక్వైర్డ్ క్రెడిట్ సిస్టమ్స్ చూసుకున్న తర్వాత కోర్సెస్ ఏవేవి చేయాలో చూసిన తర్వాత ఆబ్వియస్గా ఆన్లైన్ నుంచి రెగ్యులర్గా జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అదర్ దెన్ ఆన్లైన్ డైరెక్ట్ గా తీసుకునే కోర్సులు కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీ ఏమేమి ఆఫర్ చేస్తుంది? ఆఫ్లైన్ మీరు అనేది ఆఫ్లైన్లో కేఎల్హెచ్ క్యాంపసెస్, మాకు ఈ క్యాంపసెస్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మెయిన్గా బీటెక్ ప్రోగ్రామ్స్. బీటెక్ ప్రోగ్రామ్స్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కోర్స్ ఇస్తాము. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 4 కోర్సులో ఇస్తాము. బీటెక్ సిఎస్ఐటి, బీటెక్ ఈసీఈ, బీటెక్ సిఎస్సి అండ్ ఏఐడిఎస్. ఈ 4 బీటెక్ కోర్సుల్లో 2 క్యాంపస్లో ఉన్నాయి. అవి కాకుండా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది, బీసీఏ, అది 3-year కోర్స్. అదేవిధంగా బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది అది 3-year కోర్సు. ఎంసీఏ అనేది ఒకటి ఉంది, అది ఒక 2-year కోర్సు. ఈ ఎంబీఏ ఒకటి. మాస్టర్ కోర్సెస్లో పీజీ కోర్సెస్లో ఎంసీఏ, ఎంబీఏ అండ్ యూజీ కోర్సెస్లో ఇవన్నీ. బీటెక్తో పాటుగా బీసీఏ, బీబీఏ, బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ అనేది ఇంకొక మంచి కోర్సు, అది కూడా మేము ఆఫర్ చేస్తాం. అది కూడా 3-year కోర్స్. ఈ కోర్సెస్ కేఎల్హెచ్ క్యాంపసెస్లో ఆఫర్ చేయబడుతున్నాయి. అంటే ఓన్లీ ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ కోర్సెస్ తీసుకోవచ్చా, లేదా వేరే బైపీసీ, సిఈసీ ఇలా చేసిన వాళ్ళు కూడా వీటిలో ఏమైనా కోర్సెస్ తీసుకోవచ్చు అంటారు? బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్ అనే కోర్స్ అనేది దానికి ఇంటర్మీడియట్లో ఎలాంటి సంబంధం లేదండి. వేరేజ్ అవి ఇంటర్మీడియట్ ఎవరు చదివినా దాన్ని బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ అనే దానిలోకి ఎంటర్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ రెస్పెక్ట్ ఆఫ్ డిసిప్లిన్. తర్వాత ఈ మిగతా కోర్సెస్లో ఎంపీసీతో పాటు బైపీసీ పిల్లలు కూడా చదువుకోవచ్చు. సపోజ్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనే కోర్స్కి వాళ్ళు చదివిన ఇంటర్మీడియట్కి సంబంధం లేదు. బీబీఏ కూడా ఎవరైనా దాన్ని బీబీఏ చదవచ్చు, దానికి ఎంపీసీఏ చదవాలని రూల్ లేదు. బీబీఏలో దానిలో మీరు ఇంటర్మీడియట్ ఆర్ట్స్ గ్రూప్లో చదివిన పిల్లలందరికీ మంచి చాయిస్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, విచ్ ఈస్ 3-year old కోర్స్. అండ్ స్టూడెంట్స్కి మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీరు కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో అందిస్తున్నారు సార్ స్టూడెంట్స్కి?
కేఎల్హెచ్ క్యాంపసెస్లో ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్మెంట్ నుంచి, ఇన్సెప్షన్ నుంచి మేము హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్ని ఎప్పుడు తీసుకుని ప్రాక్టికల్ నాలెడ్జ్ వైపు ఎక్కువ డ్రైవ్ చేస్తాం. అంటే తక్కువ థియరీ కాంటెంట్, ఏజ్ ఓల్డ్ మోడల్లో ఎక్కువ థియరీ చెప్పి ఏదో వారానికి 2 క్లాసులు చెప్పినట్టు ప్రాక్టికల్ కాకుండా మొదటి నుంచి కూడా కేఎల్హెచ్ క్యాంపసెస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రతి సబ్జెక్టులో సపోజ్ ఒక సబ్జెక్ట్కి ఒక 6 క్లాసెస్ పర్ వీక్ ఉంటే దానిలో 2 క్లాసెస్ థియరీ ఉంటాయి, మిగతా 4 క్లాసెస్ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో ఉంటాయి. ఎప్పుడైతే ప్రాక్టికల్ ఓరియంటేషన్ కోసం ఎక్కువ టైం ఇస్తామో అవన్నీ కూడా ల్యాబ్లు ఉంటాయి. అవి పిల్లలు ఎక్కువ ల్యాబుల్లోనే చేయడానికి ఇష్టపడతారు కాబట్టి లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రాక్టికల్లో తొందరగా వస్తుంది దాని థియరీ. అంటే మరి కంప్లీట్గా ప్రాక్టికల్ చేసేవి కాకుండా థియరీలో కొన్ని ముందు చెప్పి మేము కొన్ని ఇంటరాక్టివ్ వీడియోస్ ఇవ్వటం, ఫ్లిప్డ్ లెర్నింగ్ సపోర్ట్ చేయడం వల్ల పిల్లలు ఏమైనా ఉన్న స్టూడెంట్స్ they can prepare the content at home by going through the videos and then come back to the campus. క్యాంపస్కి వచ్చినప్పుడు క్లాసెస్ అనేవి మోస్ట్లీ ఇంటరాక్టివ్ వేలోనే ఉంటాయి, నాట్ లైక్ వన్ సైడెడ్ మోనోటోనస్ స్టైల్. అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? మెయిన్గా ఎంబీఏ బీబీఏ స్టూడెంట్స్కి వాళ్ళకి ఎలాంటి కొత్త క్యాంపస్ రిక్రూట్మెంట్స్ అనేవి వస్తుంటాయి అంటే? కేఎల్హెచ్ క్యాంపసెస్ అయినా కేఎల్ యూనివర్సిటీ క్యాంపసెస్, ఎనీ క్యాంపసెస్ మా యూనివర్సిటీలో మొదటి నుంచి కూడా యూనివర్సిటీ అయినప్పటి నుంచి 2009 నుంచి లాస్ట్ 15 years నుంచి అన్ని డివిజన్స్లో వీఆర్ గెటింగ్ 100% ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ మాకుంది. ఆ ప్లేస్మెంట్ అనేది అది ఎంబీఏ వాళ్ళకైనా స్టూడెంట్కైనా 100% ప్లేస్మెంట్, బీబీఏ వాళ్ళకైనా 100% ప్లేస్మెంట్, బీటెక్ వాళ్ళకైనా ఎవరైతే మాకు ప్లేస్మెంట్ కావాలి అని రిజిస్టర్ అవుతారో మేము ఒక ప్రాసెస్ పెడతాము. వాళ్ళ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. స్టూడెంట్స్ హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ యాజ్ వెల్ యాజ్ రిజిస్టర్డ్ అయిన వాళ్ళకి మాత్రం, అండ్ దెన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా ఉండాలి. మినిమం ఒక గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి, 6.65 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకున్న ప్రతి స్టూడెంట్కి కేఎల్ యూనివర్సిటీ సపరేట్ ట్రైనింగ్ ఇస్తుంది. అది మీరు ఎంబీఏలో అయినా బీబీఏలో అయినా వాళ్ళ రిలేటెడ్ డొమైన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్కి డెఫినెట్గా జాబ్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి స్టూడెంట్ ఒక 6 months 1 year కంప్లీట్గా టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మేము ఆ రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మొదలుపెట్టి ఒక రిగరస్ కంటిన్యూస్ ప్రాసెస్ ద్వారా ట్రైనింగ్ ఇస్తేనే ప్లేస్మెంట్ సక్సెస్ అవుతుంది. ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చే ప్రాసెస్ కాదు. మేము రెగ్యులర్గా టీచ్ చేసే మోడల్స్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఎన్హాన్స్ చేస్తే ఇచ్చే స్కిల్స్ వల్ల ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి 100% వస్తాయి ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఓకే సార్, కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి మహేందర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ డౌట్ ఏంటో సార్ తో మాట్లాడండి. ఓకే, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది మీరు ఆన్లైన్ ఎంబీఏ అన్నారు కదా సార్, ఇది డిగ్రీ? అవునండి. అంటే ఎలా సార్, ఏ యూనివర్సిటీ కిందికి వస్తుంది, ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు? ఆన్లైన్ డిగ్రీ థ్యాంక్ యూ అండి. మా యూనివర్సిటీనే మేము కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ ఇట్స్ ప్రజెన్స్ ఫర్ లాస్ట్ 15 years, 2009 నుంచి యూనివర్సిటీగా, అంతకుముందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా 43 ఏళ్ళ నుంచి ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రికగ్నైజ్ అయిన యూనివర్సిటీ కాబట్టి మాకు సపరేట్గా వేరే వాళ్ళు ఎవరెవరు, మేమే డిగ్రీ అవార్డింగ్ ఏజెన్సీ. కేఎల్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిగ్రీ అవార్డింగ్ యూనివర్సిటీ. అండ్ దానికి డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు ఎనీ బీకామ్ ఆర్ బీఎస్సీ ఆర్ బీబీఏ ఎనీ డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు ఎంబీఏకి ఆన్లైన్లో చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు నీట్ అయిపోయి ఉంది కాబట్టి ఒకవేళ అంటే సీట్స్ రాని వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, సో వాళ్ళకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఏ కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. జనరల్గా అంటే మన ఇండియన్ యూనివర్సిటీస్లో ఇండియాలో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కాకుండా చాలామంది ప్రిఫర్ చేసేది ఇంకొక కోర్స్ ఏంటంటే మెడిసిన్ కోసం వాళ్ళు 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకొని ట్రై చేస్తారు, డెఫినెట్గా ఎఫర్ట్ పెడతారు. బికాజ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, మెడిసిన్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ తక్కువ ఉండటం వలన, లేదంటే ఫార్మసీ సీట్స్, అగ్రికల్చర్ ఆర్ సమ్ అదర్ రిలేటెడ్ వెటర్నరీ అట్లాంటి వాటిలో సీట్స్ కొన్ని తక్కువ ఉంటాయి కంపేర్ టు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇండియాలో. అలాంటి స్టూడెంట్స్ డెఫినెట్గా
బీటెక్తో పాటు బీటెక్ అని బీసీఏ అనేది ఒక కోర్స్ ఉంది. ఆ బీసీఏ కోర్స్ను కూడా చదవచ్చు. బీసీఏ కోర్స్కి బైపీసీ పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదవచ్చు. దానిలో కంప్యూటర్ అప్లికేషన్ అనే కోర్సు చాలా మంచి కోర్సు. అదేవిధంగా బైపీసీ పిల్లలు యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్ అనే కోర్స్ చదవచ్చు. అదేవిధంగా బైపీసీ పిల్లలు బీబీఏ కోర్స్ కూడా తీసుకోవచ్చు. దానికి ఎలాంటి ప్రీరిక్విజిట్స్ ఉండవు. బైపీసీ చదివినా కూడా ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్స్ వచ్చే పిల్లలందరూ బైపీసీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నా, అంటే మ్యాథ్స్ లేదు కాబట్టి నేను బీసీఏ చదవచ్చా లేదా అనే భయం అవసరం లేదు. మా యూనివర్సిటీలో మేము బీసీఏ స్టార్ట్ చేసినప్పటి నుంచి 100% స్టూడెంట్స్ని కౌంట్ తీసుకుంటే దానిలో 60 to 70% స్టూడెంట్స్ అందరూ నీట్ 2 సార్లు లేదా అటెంప్ట్ చేసి డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళు మిస్ అయిన వాళ్ళు, అలాంటి పిల్లలందరూ బీసీఏ కోర్స్ అనేది దట్స్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. అంటే ఇంకొక బ్యూటీ ఏంటంటే బీసీఏ కోర్స్కి బీటెక్ రేంజ్ ఆఫ్ కరికులము, బీటెక్ రేంజ్ ఆఫ్ ఫ్యాకల్టీ సిమిలర్ టు బీటెక్ ప్రోగ్రామ్స్ నడవటం అనేది కేఎల్ యూనివర్సిటీ యొక్క అడ్వాంటేజ్. కేఎల్హెచ్ క్యాంపసెస్లో ఇంజనీరింగ్ కాలేజ్లో బీసీఏ నడుపుతున్నప్పుడు ఏంటంటే బీసీఏ స్టూడెంట్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ల్యాబ్స్, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారు. దట్ ఈస్ లైక్ మంచి అవకాశం అని చెప్పొచ్చు బైపీసీ పిల్లలకు కూడా. బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్ అనే కోర్స్ కూడా బైపీసీ పిల్లలు తీసుకోవచ్చు. లైక్ బీబీఏ, లైక్ బీసీఏ తీసుకోవడానికి బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమ్ డిజైన్ అనే కోర్సు 3 years కోర్సు, దానికి మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే సార్, అంటే ఎంబీఏలో ఇంకా స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎంబీఏ డేటా సైన్స్ అని, ఎంటర్‌ప్రీనియర్‌షిప్ అని. సో వాటి గురించి, అంటే వాటిలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం క్లియర్. కన్వెన్షనల్ కాలేజెస్ కన్వెన్షనల్ మోడల్లో ఎంబీఏ అనేది రెగ్యులర్ ఎంబీఏ హెచ్ఆర్ అంటాం మనం, ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఐటీ అండ్ అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లాట్ ఆఫ్ ఫిన్టెక్ రిలేటెడ్ ఎంబీఏ ఫిన్టెక్ అని, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్, ఎంబీఏ అన్ని డొమైన్స్, ఎంబీఏ డేటా సైన్స్ వచ్చింది. ఈ డొమైన్లో రావడం వల్ల ఏమవుతుందంటే టెక్నాలజీని ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేట్సే కన్ఫర్మ్ అవ్వకుండా స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి లేదంటే డేటా సైన్స్ డొమైన్లో పనిచేసే పిల్లలు, వర్క్ చేయాలనుకున్న ఆస్పిరెంట్స్కి ఎంబీఏలో ఉన్న ప్రతి టెక్నాలజీ అవైలబుల్ వచ్చేసింది ఇప్పుడు. వాట్ ఎవర్ యూ కాల్, అది ఎంబీఏ డేటా సైన్స్ అవ్వచ్చు, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, ఎంబీఏలో ఉన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అన్నీ, టెక్నాలజీలో ఉన్న ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ డిగ్రీలో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఐటీ ఎంఎన్సీ కంపెనీల్లో ఏ కంపెనీ చూసినా వెన్ యు ఆర్ అన్ ఎంబీఏ విత్ న్యూయెస్ట్ టెక్నాలజీ, కన్వెన్షనల్ మోడల్ లాగా ఎంబీఏ హెచ్ఆర్, ఎంబీఏ లైక్ ఫినాన్స్, ఎంబీఏ మార్కెటింగ్ లాగా వాటితో కాకుండా ఇవి కొత్తగా వచ్చిన డొమైన్స్. ఆ డొమైన్స్లో ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. వాస్ట్ ఆపర్చునిటీస్, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ద మూమెంట్ యు ఆర్ ట్రైన్డ్ ఆన్ దీస్ టెక్నాలజికల్ ఏరియాస్లో ఉంటే మీకు ఆపర్చునిటీస్ అనేవి అంతే గొప్పగా మంచి ప్యాకేజ్తో కూడా ఇస్తారు. అంటే ఎంబీఏ డిగ్రీలో ఒక ఫ్లేవర్ని మీరు ఈ కొత్త వాటిలో కూడా యాడ్ చేస్తే దెన్ డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో ఇలా ఆన్లైన్కి వెళ్ళడం ఓకే, కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ఇలా ఆన్లైన్ కోర్సెస్కి ఆప్ట్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన దానిలో క్వశ్చన్లో కొంతవరకు ఏంటంటే ఆన్లైన్ డిగ్రీ చదవాలనుకున్నప్పుడు ఎక్కువ డిగ్రీ అయిపోయిన తర్వాత వెన్ దే ఆర్ డూయింగ్ సమ్ జాబ్ కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ డిగ్రీ పీజీ లెవెల్ ఈజ్ గుడ్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కాలేజ్కి వచ్చి చదువుకోవడం అనేది చాలా వరకు సజెస్టెడ్. ఇంటర్మీడియట్ వరకు చదివిన కంటిన్యూషన్లో సడన్గా మీరు ఆన్లైన్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ అ గుడ్ టైమ్ టు లెర్న్. ఆ 3 years అనేది చాలా వాల్యుబుల్ టైం కాబట్టి క్యాంపస్కి వచ్చి చదువుకునే డిగ్రీసే చాలా వరకు సజెస్ట్ చేస్తారు. ఇంకా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో ఉండి నేను ఒక కోర్స్ చదువుతున్నాను, ఇది ఇంకొకటి ఆన్లైన్లో చదవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు దెన్ you can go for online degrees at graduate level, but PG level is right way to take up any online degrees. అండ్ అంటే వెంటనే చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం. సో దాని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్? టెక్నాలజీతో పాటు అది బీటెక్ అయినా అవ్వచ్చు, లేదా బీసీ అవ్వచ్చు, బీబీఏ అవ్వచ్చు. యాజ్ యూ సెడ్, వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ కంపెనీ కానీ ఎవరు ఈ రోజుల్లో వితౌట్ అ ప్రాపర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇట్ ఈస్ వెరీ హైలీ డౌట్ఫుల్ దట్ యూ గెట్ అ జాబ్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మేము డే 1 నుంచి ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వస్తాం. అది బీటెక్ పిల్లలతో పాటు బీసీఏ పిల్లలైనా, బీసీఏ స్టూడెంట్స్ అయినా, బీబీఏ స్టూడెంట్స్ అయినా, ఎంబీఏ స్టూడెంట్స్ అయినా ఒక మాడ్యూల్ కంపల్సరీగా ఉంటాయి.
స్టూడెంట్స్కి మేము మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీని మంచి టాప్ ఎండ్లో పిహెచ్డి చదివిన వాళ్ళు ఉంటారు కాబట్టి దే ఆర్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ సాఫ్ట్ స్కిల్స్ డొమైన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో స్టూడెంట్కి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా చేయాలి అనేది ప్రతి స్టూడెంట్కి సెమ్ 1 నుంచే మొదలు పెడతాం. సెమిస్టర్ 1 నుంచి బీటెక్ పిల్లలైనా లేకపోతే బీసీఏ స్టూడెంట్స్ అయినా ఆర్ బీబీఏ స్టూడెంట్స్ అయినా ఎవ్రీ వన్ విల్ అండర్గో ది స్పెసిఫిక్ మాడ్యూల్స్ రిలేటెడ్ టు ద కమ్యూనికేషన్ స్కిల్స్. అవి వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకొని మేము అవన్నీ కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ దట్ కమ్యూనికేషన్ స్కిల్స్. కేంబ్రిడ్జ్ ఎగ్జామ్స్ ఆర్ కేంబ్రిడ్జ్ లింగ్వా స్కిల్స్ ఎగ్జామ్స్, బెక్ ఎగ్జామ్స్, వీటికి ఫస్ట్ డే నుంచే మేము రెడీ చేయడం వల్ల స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు complete these certifications. The moment they are certified by these BEC or any Cambridge Lingua Skills ilanti exams cheste, definitely that is a third party certification. Nenu as an university certify cheyakunda someone from international level is certifying my students. That itself shows that the communication abilities are certified, which are equally good for any company, any requirement కావాల్సిన దాని సరి సమానంగా ఉన్నాయని అనొచ్చు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మొదటి నుంచి కూడా మేము ఇన్సిస్ట్ చేస్తూ వస్తాం. అండ్ కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఎటువంటి ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు? వెన్ ఎ స్టూడెంట్ కంప్లీట్స్ ఎనీ లెర్నింగ్, అంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ అయినా, ఫస్ట్ ఇయర్ అయిపోయాక బీసీఏ స్టూడెంట్స్ అయినా బీబీఏ స్టూడెంట్స్ అయినా, అల్టిమేట్లీ బిఫోర్ గోయింగ్ టు ద ప్లేస్మెంట్స్ ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయంటే ఇంటర్న్షిప్స్ ఆర్ ప్లేయింగ్ అ బిగ్ రోల్. అంటే ప్రతి స్టూడెంట్ ఒక 6 months అయినా 1 year అయినా ఒక కంపెనీలో మంచి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దట్ స్టూడెంట్ విల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఎక్స్ప్లోర్ ద మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత బీటెక్ స్టూడెంట్కి లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బై డిఫాల్ట్ ఎక్కువ మందికి ఉంటాయి. యాజ్ వెల్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్, కోడింగ్ రిలేటెడ్ తీసుకొని మంచి కోడింగ్ ఎబిలిటీ ఉంటే సెకండ్ ఇయర్ నుంచి వి డ్రైవ్ దెమ్ టువర్డ్స్ ద ఇంటర్న్షిప్ అనేది ఇవ్వాలి అంటే కంపెనీకి స్టూడెంట్ దగ్గర స్కిల్ సెట్ ఉంటేనే ఇంటర్న్షిప్స్ ఇస్తాయి. ఆ స్కిల్ సెట్ మీరు మ్యాచ్ అయినప్పుడు దీస్ డేస్ కంపెనీస్ ఆర్ నాట్ రియలీ లుకింగ్ ఎట్ వెరీ మచ్ సీనియర్ పీపుల్. దే ఆర్ ఓకే విత్ సమ్ స్టూడెంట్ ఈస్ హ్యావింగ్ good skills but is 18 years, 19 years or 20 years. They are very happy to offer internships, and as well they pay lot of stipend during their study. And internships అనేవి ఏదో టైం పాస్ చేసినట్టు కాకుండా students can get some sort of stipend, అంటే 25,000 per month, 30,000, 40,000, 50,000, even some companies are offering 1 lakh per month if the student's skill set is too good. When the student's skill set చాలా బాగున్నప్పుడు they are offering lot of stipend amounts where it's as good as a full-time employment laga they are offering. అంటే ఇంటర్న్షిప్స్ అనేవి ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాల్సిన మ్యాండేటరీ రిక్వైర్మెంట్ మా యూనివర్సిటీ మోడల్ ప్రకారం. అంటే స్టూడెంట్ ఎనీ స్టూడెంట్ బై ద టైమ్ దే గో టు కంపెనీ, ద కంపెనీ షుడ్ నాట్ బి సీన్ యాజ్ అ న్యూ ఎంటిటీ, ఏదో డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టుగా ఇప్పటిదాకా కాలేజీలో చదువుకొని సడన్గా బయటకు వచ్చి ప్రపంచాన్ని కొత్త యాంగిల్లో చూడకుండా ఇంటర్న్షిప్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇంటర్న్షిప్స్ అనేవి మేము సెకండ్ ఇయర్ నుంచి వీ డ్రైవ్ దెమ్ టువర్డ్స్ ఇంటర్న్షిప్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ కోర్స్ ఆఫ్ స్టడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 News.